Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Saturday. ఈ రోజు శ్రీ వెంకటేశ్వరాధీశం శ్రేచ్ఛాత్మక్షం శ్రీతచేతన మందార శ్రీనివాస మొహమ్మది త్వయేవ మాతా చ పితా త్వయేవ త్వయేవ బంధుశ్చ భ్రాతా త్వయేవ త్వయేవ విద్య మమ దేవదేవ. వెంకటేశ్వరుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ వచ్చి డిజిటల్ వరల్డ్. ప్రపంచమంతా డిజిటల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నది. తను నేర్చుకోవాల్సిందే. మనకు టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇదివరకు కంప్యూటర్స్ వస్తే మనము మామూలుగా రాతలు టైపులు పోతాయి అని అనుకున్నది. కానీ ఆ తర్వాత దేనికదే వర్క్ కంప్యూటర్ వలన అదనపుగా వర్క్ జరుగుతున్నది, సిస్టమ్ పెరుగుతున్నది, ఉపాధి జరుగుతున్నది. అలానే ఏఐ రావటం వల్ల కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఫ్యూచర్లో ప్రస్తుతానికి కొంతమంది సాఫ్ట్వేర్స్ పోతున్నారు, తీస్తున్నారు అనేది వాస్తవమైనప్పటికీ కూడా తర్వాత ఏఐని ఆపరేట్ చేయడానికి కూడా కొంతమంది వ్యక్తుల అవసరము. సో ఆ విధంగా నిపుణులు అనేది కొరత అనేది లేదు. ఫ్యూచర్లో డెఫినెట్గా దాని వరకు కూడా వస్తుంది, అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కమింగ్ టు ద డిజిటల్ వరల్డ్లో ప్రపంచమంతా ఇప్పుడు ఏదైనా ఇంటి దగ్గరికే వస్తున్నాయి. ప్రతిదీ మనం ఏది కావాలన్నా ఆన్లైన్ ఈకామర్స్ ద్వారా ఇమీడియట్గా మనకు కూరగాయలు ఇంటికి వస్తున్నాయి. ఏవైతే నిత్యావసరాలు అవసరాలు కలుస్తాయి, సోపులు కానీ సరుకులు కానీ కందిపప్పు బియ్యం ఎవ్రీథింగ్ ఇంటికి వచ్చేస్తున్నారు. సో సూపర్ మార్కెట్లు పెరిగిపోతున్నాయి. దాని ద్వారా కిరాణా కొట్లకు అఫెక్ట్ పడ్డా కూడా సో ఎవ్రీబడీ కెన్ ఫోకస్ ఆన్ దిస్. ఈ విధంగా గుడ్ చాలా యాప్లు కూడా వచ్చినాయి. ఇదివరకు మనం వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా యాప్లు వచ్చి అవి కనుక నమ్మకంతో డబ్బులు ఇచ్చేస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇలా పెరిగిపోతుంది. దాంట్లో కూడా ఇలా డెవలప్ అవ్వడం వల్ల నెగిటివిటీ అనేది చూస్తున్నాం మనం. ఇప్పుడు ఒక యాప్లు, కొన్ని బెట్టింగ్ యాప్లు, కొన్ని రాంగులు కూడా ఉంటాయి. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఈజీగా ధనం సంపాదించవచ్చని ప్రయత్నం చేస్తూ పప్పులో కాలేసి ఇప్పుడు ఇటీవల మనకు కొన్ని అరెస్టులు చూస్తున్నాం, ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాం. ఇలాంటి వాటిల్లో కూడా చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. అంటే దేన్ని కూడా అతిగా ఇది చేయకుండా ఒక పాజిటివిటీ ఉంటే ఒక నెగిటివిటీ కూడా ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఇప్పుడున్న వరల్డ్లో అన్నీ పెద్దవాళ్ళు ఏంటి, చిన్నవాళ్ళని ప్రతి సాధారణ వ్యక్తి నుంచి గొప్ప సెలబ్రిటీలు అనేక రంగాల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు మనం అరెస్ట్ చేయడం అనేది చూస్తున్నాం. కాబట్టి బీ కేర్ఫుల్. అందరూ వ్యక్తులు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకెళ్ళాలి. ఏ విషయంలో కూడా తేడాలు లేకుండా ప్రవర్తించాలి. దాంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయి మీ దగ్గర నుంచి మీ ఖాతాల్లో నుంచి డబ్బులు తీసే ప్రయత్నం చేస్తున్నారు. బీ కేర్ఫుల్. అలాంటి ఓటీపీలు కానీ అనవసరంగా ఫోన్లు చేసి మీకు డబ్బులు వస్తాయి. ఇలాంటి అసత్య ప్రచారాలు వినకండి. ఓటీపీ ద్వారా మీ ఖాతాలో అమౌంట్ కూడా మీకు తెలియకుండానే పోయే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు ఫోన్ చేసి మీరు చెప్పమంటే మీ యొక్క అడిషనల్గా మీ దాన్ని పెంచుతామని చెప్పేసి క్రెడిట్ హిస్టరీ పెంచుతామని చెప్పి ఫోన్ చేస్తుంది. వీళ్ళ మాటలు వినకండి. ఓకే, మీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మనం ట్రావెల్ అవుతున్నాం. కాబట్టి హ్యాపీగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండండి. డిజిటల్ వరల్డ్ మీరు ఆస్వాదించండి. దాంట్లో పాజిటివ్ ఎదుర్కోండి, నెగిటివ్ని మాత్రం కట్ చేయండి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.